ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోటాబాద్లో ఉన్నాడు అని అమెరికా కనుక్కుంది. అది 2011 మే 2వ తేదీ. బిన్ లాడెన్ను లేపేమని ప్రెసిడెంట్ ఒబామా ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ని లాంచ్ చేశాడు. కానీ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే బిన్ లాడెన్ ఉన్న ప్లేస్ నుంచి 2 కిలోమీటర్ల దగ్గరలోనే పాకిస్తాన్ మిలిటరీ బేస్ ఉంది. ఏదైనా తేడా వస్తే ఇక ఇది అమెరికా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంగా మారే ఛాన్స్ ఉంది. ఇక డేర్ చేసి 4 యుఎస్ సీల్ టీమ్స్ 2 హెలికాప్టర్స్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరారు. 90 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న బిన్ లాడెన్ ప్లేస్కి చేరుకున్నారు. ఇక నుంచి వీళ్ళకి 40 నిమిషాలే టైం ఉంది. పాకిస్తాన్ రేడార్కి దొరకకుండా సేఫ్గానే సీల్ టీమ్స్ లోపలికి వచ్చేశారు. ఇక ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. దరిద్రం కొద్దీ ఒక హెలికాప్టర్ రూఫ్ పైన ఉండగా బ్యాలెన్స్ తప్పి కాంపౌండ్ వాళ్ళ మీద కూలిపోయింది. లైవ్ చూస్తున్న ఒబామా ఈ మిషన్ ఫెయిల్ అనుకున్నాడు. కానీ వాళ్ళ లక్కు బాగుండి వాళ్ళ సోల్జర్స్ ఎవరికీ ఏమీ కాలేదు. సెకండ్ హెలికాప్టర్ నుంచి మరొక 2 టీంలు దిగాయి. మొత్తం 4 టీంలు. యుఎస్ సీల్ టీమ్స్ కాంపౌండ్ వాల్ డోర్ని బద్దలు కొట్టడానికి సౌండ్ రాని చిన్న చిన్న బాంబులు వాడారు. శబ్దం రాకుండా లోపలికి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ రూమ్ని బద్దలు కొట్టి ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లి బిన్ లాడెన్ కొడుకుని చంపేశారు. ఆ టైంలోనే ఒక రూమ్లో అమెరికా ఆర్మీకి అదృష్టం కొద్దీ బిన్ లాడెన్ యొక్క హార్డ్ డ్రైవ్స్ అన్నీ దొరికాయి. వాటి సంగతి తర్వాత చూద్దామని సెకండ్ ఫ్లోర్లోకి వెళ్లారు. ఒసామా బిన్ లాడెన్ 3 భార్యలని పిల్లలని మాత్రం చంపకుండా వదిలేశారు. బిన్ లాడెన్ని మాత్రం చంపేశారు. సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకి బిన్ లాడెన్ని లేపేశారు. కానీ ఈలోపే బిన్ లాడెన్ హౌస్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది అని పాకిస్తాన్ ఆర్మీకి తెలిసింది. వాళ్ళు వెంటనే ఫైటర్ జెట్లో వస్తున్నారు. యుఎస్ సీల్ టీమ్స్ ఫాస్ట్గా బిన్ లాడెన్ డెడ్ బాడీని అలాగే హార్డ్ డ్రైవ్స్ దొరికినన్ని తీసుకుని వచ్చేశారు. పాకిస్తాన్ ఫైటర్ జెట్ వచ్చేలోపు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోయారు. బిన్ లాడెన్ హార్డ్ డ్రైవ్స్ ద్వారా ఆల్ ఖైదాలో ఉన్న అందరినీ కనుక్కున్నారు. అలాగే కొన్ని ఫ్యూచర్ దాడులను కూడా ఆపగలిగారు. ఒసామా బిన్ లాడెన్ శవాన్ని మాత్రం ఇండియన్ ఓషన్లో 140 కేజీల ఐరన్ చైన్స్తో కట్టి మరీ సముద్రంలో పాతిపెట్టారు. ఆ ఐరన్ చైన్స్ వల్ల ఆ బాడీ ఎప్పటికీ మునిగిపోయే ఉంటుంది. సముద్రంలోనే ఎందుకు పాతిపెట్టారు అంటే భూమి మీద పాతిపెడితే దాన్ని ఉగ్రవాదులు పవిత్ర స్థలంగా మార్చి టెర్రరిజం పెంచి మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని. దీని మీద ఫుల్ వీడియో కావాలనుకుంటే లాంగ్ వీడియో 3D అని కామెంట్ చేయండి. గురు కాస్త పుస్తక జ్ఞానం అందుకున్నావు కదా, ఒక లైక్ చేసి పడే గురు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయ గురు.